ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఏంటంటే హరిహర వీరమల్లు సినిమాలో నుంచి కొల్లగొట్టినాదిలో నేను ఆల్రెడీ పెట్టాను ఫ్రెండ్స్. బట్ నేను అది క్లాత్తో టవల్తో చేస్తారు. ఆ స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నార్మల్గా అది రిలీజ్ అయినప్పుడు సింపుల్గా హ్యాండ్తో వచ్చే మూమెంట్ అయితే చెప్పేశాను. ఇవాళ ఆ టవల్తో పాటు టోటల్ స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు రీల్స్ చేయడానికి కావచ్చు, మీరు ఎక్కడైనా పర్ఫామ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, తప్పకుండా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి బాగా. ఓకేనా, ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే తప్పకుండా మీరు మన ఛానల్ కూడా లైక్ చేయండి. లైక్ చేశారంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అప్పుడు మీకోసం ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాను. అలానే మీకు ఇంకేదైనా స్టెప్స్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. కొందరు అయితే చేస్తున్నారు. అవన్నీ కూడా నేను నెక్స్ట్ ముందు వచ్చే వీడియోస్లో ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను. మరెందుకు లేట్ స్టార్ట్ చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, ఈ స్టెప్కి ఈ టైప్లో టవల్ కావాలి. ఓకేనా, ఇది సెకండ్ స్టెప్లో వస్తుంది. ఫస్ట్ స్టెప్కి టవల్ అవసరం లేదు. రెడీ, ఇది పాకెట్లో పెట్టుకొని ఫస్ట్ స్టెప్ చేసేద్దాం, తర్వాత ఆ స్టెప్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ చూడండి. మనం కొంచెం క్రాస్గా నిల్చుకొని లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ పెట్టి ఇలా లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టి ఫస్ట్ లిరిక్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మన ఇక్కడ నుంచి మన ఫ్రంట్ నుంచి ఇలా స్లోగా స్టార్ట్ చేయాలి. ఓకేనా, ఇంకొకసారి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ పెట్టాను. రైట్ లెగ్ బ్యాక్ పెట్టి రైట్ హ్యాండ్తో ముందర నుంచి ఇలా 1 2 3 4. ఓకేనా, తర్వాత నా బ్యాక్ లెగ్ అంటే రైట్ లెగ్ వెనక్కి ఉంది కదా, వెనక్కున్న లెగ్ని ఇలా కిక్ కొట్టాలి. కింద ఫ్లోర్ మీద పెట్టకూడదు, గాల్లోనే 1 2. మళ్ళీ ఇక్కడ పెట్టేసి ఈ ముందున్న లెఫ్ట్ లెగ్ని వెనక్కి పెట్టాలి. 3 4. ఇంకోసారి ఫ్రెండ్స్, 1 2 3 4 5 6 7 8 లేదు. ఓకేనా, 7 8 ఇక్కడ హ్యాండ్ మూమెంట్ వస్తుంది. లెగ్ మూమెంట్ ఇంకోసారి చేసేద్దామా? రెడీ, 1 2 3 4 5 6. ఓకేనా, ఇప్పుడు దీనికి హ్యాండ్ చూడండి. మనం ఏదైనా ఇలా స్టిక్ ఇలా డౌన్ పట్టుకుంటాం కదా, దాన్ని ఇలా అన్నట్టు 1 2 బ్యాక్ పెట్టాలి హ్యాండ్ 3 4, మళ్ళీ 5 6. ఓకే, నెక్స్ట్ హ్యాండ్ మూమెంట్ వేరే వస్తుంది. 7 8 ఇక్కడ హ్యాండ్ మారింది, అక్కడ ఓన్లీ బాడీ, ఇక్కడ లెగ్ ఏం లేదు. 7 8. ఓకేనా ఫ్రెండ్స్, వన్ మోర్. 1 2 3 4 5 6 6. లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టి 7 8. బాడీని కూడా కొంచెం ఇలా ఊపాలి. 7 8. ఓకేనా, ఇప్పుడు దీనికి లెగ్ కూడా యాడ్ చేసేద్దాం. మళ్ళీ సెకండ్ స్టెప్కి వెళ్దాం. రెడీయా? పొజిషన్ ఫస్ట్ స్టెప్ ఏ నుంచి 1 2 3 4 1 2 3 4 5 6 7 8. ఓకేనా, 7 8 తర్వాత దీనిలో ఇంకొక స్టెప్ ఉంది, అదే ఇంతకుముందు గుర్తు రాలేదు. ఇటు పెట్టి ట్విస్ట్ 1 2 3 4. ఓకేనా, ఇలా చూపిస్తాను. ఇలా ట్విస్ట్ 1 2 3 4. ఆల్రెడీ ఇది అయిపోతుంది కదా, దీనిలో ఇంకొక స్టెప్ ఉంది. హ్యాండ్ ఇక్కడ నుంచి కిందికి 1 2 3 4. రెడీ ఫ్రెండ్స్, 1 2 3 4. ఏది ఇది అయిపోయాక ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసానా? ఫస్ట్ బీట్. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 5 6 7 8 1 2 3 4. ఇప్పుడు దీనిలో సెకండ్ స్టెప్. ఇప్పుడు టవల్తో వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ ఇలాగే ఉండాలి. రైట్ హ్యాండ్తో టవల్ పాకెట్లో నుంచి ఇలా వెనక్కి తీయాలి ఇలా. ఓకేనా, పొజిషన్ 1 2 3 4. ఇంతకుముందు హ్యాండ్తో చేసిందే టవల్తో చేస్తాం. చూడండి, 1 2 వెనక 3 4. ఫస్ట్ ఏమో ఇటు విసురుతాం. ఓకే, కిందికి 1 ఇటు తిప్పి వెనక్కి పెట్టాలి. మళ్ళీ ఇంకోసారి ఇటు విసిరి, అంతే. రెడీ, 2 టైమ్స్. 1 2 వెనక్కి 3 4 5 6. అంతే. అది లెగ్తో పాటు చేద్దామా? 1 2 3 4 5 6. ఇక్కడ హ్యాండ్తో దట్టాం కదా ఫస్ట్ స్టెప్లో, అదే టవల్తో దడతాం. 3 4 ఇలా. రెడీ, 3 4. మనం అక్కడ హ్యాండ్తో ఈ స్టెప్ చేసాం కదా, అదే స్టెప్ పైన ఇది రొటేట్ చేస్తూ ఇలా 1 2 3 4. టవల్ స్టెప్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, కానీ చూస్తే మీరు కొంచెం చూసారంటే క్లియర్గా అర్థమైపోతుంది. రెడీ, ఇంకొకసారి చేద్దాం. టవల్ స్టెప్ ఇలా పాకెట్లో ఉంటుంది కదా, సెకండ్. రెడీ, 1 2 3 4 1 2 3 4 5 6 7 8 1 2 3 4. ఇప్పుడు మీకోసం మొత్తం స్టెప్ మొత్తం ఒకసారి వేసేస్తాను. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ రెండు. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 5 6 7 8 1 2 3 4. సెకండ్, 1 2 3 4 1 2 3 4 5 6 7 8 1 2 3 4. అంతే.